ఏపీ టుడే ఏపీసీపీఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. అమెరికాలో జాత్యహంకార నగ్నత్వం మరోమారు బట్టబయలైంది. ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లూయిడ్ హత్యతో అమెరికాలో నిరసనల హోరెత్తుతోంది. ఆగ్రహ జ్వాలలు వైట్ హౌస్కు సైతం తాకాయి. నిరసనల ధాటికి అమెరికా అధ్యక్షుడు బంకర్లో దాక్కోవటానికి తప్పలేదు. అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు, జార్జ్ ఫ్లూయిడ్ హత్య, ఆ నేపథ్యంలో చెలరేగిన నిరసనలు, వీటిపై విశ్లేషించేందుకు ఉద్యమ నేత ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి పి ప్రసాద్ సోషల్ మీడియా స్టూడియోకి వచ్చున్నారు. వారితో స్వల్పకాలం పాటు ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ప్రసాద్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, చాలా రోజుల తర్వాత అవునండి సోషల్ మీడియా స్టూడియోకి మీరు రావటం స్వాగతించదగ్గ అంశం సార్. అవును. అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్స్, కరోనా మహమ్మారి ఇవన్నీ ఉన్నాయనుకోండి. అయితే ఈ ప్రపంచంలో చాలా దురదృష్టకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సార్. ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికాలో అక్కడ బాగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్రో అమెరికన్ హత్య దరిమిలా చాలా భయానక పరిస్థితి ఉంది. అసలు ఒక విశ్లేషకుడిగా, ఒక ఉద్యమ నేతగా, ప్రపంచ పరిణామాల్ని బాగా అధ్యయనం చేసే వ్యక్తిగా అసలు అమెరికాలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇటువంటి తరహా పోకళ్ళు అమెరికాలో క్రమానుగతంగా జరుగుతూ వస్తున్నాయి? ఇప్పుడు జరిగిన సంఘటన అనేది ఇలాంటివి గతంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఇవాళ ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకి నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి అమెరికా అది ఇలాంటి నాయకత్వ స్థానంలోకి రాకముందు కూడా జరిగాయి. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనే అమెరికా అగ్రరాజ్యంగా మారింది. అప్పటి నుంచి జరుగుతున్నవని దానికంటే ముందు కూడా జరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అది 1860లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడే మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున నల్లజాతి ప్రజల తరపున మేము మనుషులమే, సమాజంలో మేము రెండో తరగతి పౌరులం కాదు అనే ఉద్యమం పెద్ద ఎత్తున జరిగి అది రాజ్యాంగ సంస్కరణలకు కూడా దారితీసింది. అమెరికా రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు సౌభ్రాతృత్వం, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం అనే నినాదాలతో ఉన్న థామస్ జెఫర్సన్ లాంటి వాళ్ళు రూపొందించినటువంటి ఆధునిక ప్రజాస్వామ్య ప్రతీకగా రాజ్యాంగం ఏర్పడ్డప్పటికీ అది 1774లో ఏర్పడితే 1860 నాటికే పెద్ద ఎత్తున మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళ ఆందోళన, తిరుగుబాట్లది ఆందోళన కూడా కాదు, ఇలాంటి ఆందోళనలు కూడా కాదు, అవి పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరగాల్సి వచ్చినాయి. అంటే అప్పటికి అది అగ్రరాజ్యం కూడా కాదు. జరిగినాయి అంటే దాంట్లో ఉన్న డొల్లతనం, ఆ పునాదుల మీదనే తర్వాత కాలంలో 1945 తర్వాత హిరోషిమా, నాగసాకి బాంబు ప్రయోగాల తర్వాత రెండో ప్రపంచ యుద్ధానంతరం అది అగ్రరాజ్యంగా మారింది. అంతకుముందు బ్రిటన్, ఫ్రాన్స్లు మాత్రమే అగ్రరాజ్యం. కనుక ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి, నాయకత్వ స్థానానికి హిరోషిమా, నాగసాకి తర్వాతనే అది వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కూడా 1960లో కూడా మళ్ళీ ఆందోళనలు జరిగాయి. చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం, మళ్ళీ రాజ్యాంగ సంక్షోభాలు ఏర్పడే స్థాయికి కూడా వచ్చాయి. కనుక ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఇప్పుడు 6 సంవత్సరాల కింద మైకేల్ బ్రౌను ఘటన జరిగింది, ఫుట్బాల్ ప్లేయరు. 28 ఏళ్ల కింద చాలా పెద్దది రోడ్నీ కింగ్ సంఘటన, ఇంకా చాలా పెద్దది. అప్పుడు కూడా ప్రపంచాన్ని బాగా కుదిపివేసింది. వాస్తవానికి అది కరెక్ట్గా ప్రపంచీకరణ, ఏకధ్రువ రాజ్యంగా అమెరికా ఏర్పడ్డ కాలంలో జరిగింది అది. అంటే ప్రపంచంలో నేను ఒక్కదానే ఏకధ్రువ రాజ్యం అని చెప్పుకుంటున్న కాలంలో జరిగినటువంటి సంఘటన. అది కూడా దాని బండారాన్ని కూడా బట్టబయలు చేసిన సంఘటన రోడ్నీ కింగ్ సంఘటన 1992. 91లో సరళీకరణ విధానాలకు ముందుకు వస్తాయి. వాస్తవానికి ఇంకా WTO అప్పటికి ఉనికిలోకి కూడా రాలేదు. అలాంటిది ఇవాళ పరిస్థితి ఏంటంటే అమెరికాది మనకి కంటికి కనపడకుండా జరిగే పరిణామం ఏమిటంటే ఇవాళ అది ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి నాయకత్వ స్థానం నుంచి అది కోల్పోతున్న దశ. ఒకప్పుడు అది నాయకత్వ స్థానంలోకి వచ్చింది హిరోషిమా, నాగసాకి తర్వాత 45 ఆగస్టు తర్వాత. ఇవాళ అది కోల్పోతున్న దశ, చేజార్చుకుంటుంది డైరెక్ట్గా. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ నేను నిధులు ఇవ్వనని ముందన్నది, దాని మీద నిప్పులుగా ఎక్కింది, నిష్క్రమించింది, బహిష్కరించే దశకి అది వచ్చింది. రేపు బహుశా UNOను కూడా బహిష్కరించవచ్చు. ఎందుకంటే 1933లో అనుకుంటా లేదా 32లో
జర్మనీ కూడా హిట్లర్ నాయకత్వం ఛాన్సలర్గా వచ్చిన తర్వాత ఆనాటి నానాజాతి సమితి నుంచి తను బయటకు వచ్చి నేను ఈ ప్రపంచ ఐక్య వేదికల మీద నేను ఉండనని చెప్పి నానాజాతి సమితి నుంచి తనంతట తను బయటికి వెళ్ళింది. అగ్రరాజ్య అహంకారం అన్నమాట. ఇవాళ అమెరికా పరిస్థితి కూడా అదే. ఒకప్పుడు WTOకి సంస్థాపకురాలు తను. చైనా రష్యాలు WTOలో సభ్యత్వం తీసుకోకపోతే మీరు ఎందుకు తీసుకోరని చెప్పి అది డిమాండ్ చేసింది. మీరు రండి అందరం కలిసి ప్రపంచాన్ని సమదృష్టితో చేద్దాం అని చెప్పి అన్నప్పుడు మేము రాము అందులోకి అని చెప్పి చైనా రష్యాలు కొన్ని సంవత్సరాల పాటు రాలే. అలాంటిది ఇప్పుడు ట్రంప్ అధికారానికి వచ్చాక WTOకి వ్యతిరేక వైఖరి తాను తీసుకుంటుండు, చైనా రష్యాలు వాడు WTOని డిఫెండ్ చేసుకుంటున్నాయి. అదేవిధంగా WHOని ఒకప్పుడు అమెరికా ఓన్ చేసుకుంది, సొంతం చేసుకుంది, ఇవాళ దాన్ని తిరస్కరిస్తుంది. ఒకప్పుడు దాని మీద నిప్పులు గక్కినటువంటి చైనా రష్యాలు దాన్ని సొంతం చేసుకునే దశకి ఏర్పడ్డాయి. అంటే ప్రపంచ గమనంలో చాలా మార్పులు వచ్చి అమెరికా తన అగ్రరాజ్య స్థానాన్ని కోల్పోతున్న దశ. ఆ కోల్పోతున్న దశలో ట్రంప్ అధికారానికి వచ్చాడు. ట్రంప్ మాత్రమే దీనికి కారకుడు అనేది కూడా కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి అనేది కారణం. ఇక్కడ మోడీ ఒక వ్యక్తి ఎలా కారణం కాదో ట్రంప్ అలా వ్యక్తి కారణం కాదు. వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే దాని వెనక సామాజిక రాజకీయ ఆర్థిక వ్యవస్థ ట్రంప్ని సృష్టించుకోవాల్సిన అవసరం అక్కడ ఏర్పడింది. ట్రంప్ కేవలం ఒక విలన్గా అధికారానికి రాలే, విలన్ ఆర్థిక వ్యవస్థ అక్కడ ముందుకు వచ్చిందని అర్థం. అంటే అమెరికా పెట్టుబడిదారీ విధానంలోనే, పెట్టుబడిదారీ శిబిరంలోనే ఏ వైఖరిని కలిగి ఉందో, ఏ వైఖరిని ఏ విధానాలను ముందుకు తీసుకొచ్చిందో ఆ కొత్త విధానాలకి ఒక అగ్రెసివ్ పాలసీస్, ఒక దుందుడుకు విధానాలను పెట్టుబడిదారీ విధానం అక్కడ పెట్టుబడి ఎంకరేజ్ చేస్తుంది. దానికి ట్రంప్ని ఎన్నుకున్నది. అది అక్కడ ట్రంప్ ప్రతినిధి. ఇప్పుడు మన మైక్కి యాంప్లిఫైర్ ఏంటి అంటే పెట్టుబడి. పైన మైక్ ఆరనిందంటే కేవలం ట్రంప్, అది మోగుద్ది. కానీ దాని వెనక యాంప్లిఫైర్ ఏది ఉందో అది పెట్టుబడి, క్యాపిటల్. ట్రంప్ అనే వ్యక్తి మౌత్ పీస్ అన్నమాట. మౌత్ పీస్ మాత్రమే. కనుక ఇప్పుడు అగ్రరాజ్య స్థానాన్ని చేజార్చుకుంటున్న ఒకానొక కాలంలో ఒక టర్కీ విషయం చూసినా, ఉత్తర కొరియాతో వచ్చిన వివాదం చూసినా, సిరియాలో రష్యా వచ్చి ప్రత్యక్షంగా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి సైనిక జోక్యం 1915 సెప్టెంబర్లో జోక్యం చేసుకున్నప్పటికీ ఈ పరిణామాలన్నీ సౌదీ అరేబియాలో తన స్థానం బలహీనపట్టం కానీ, పోయిన సంవత్సరం సెప్టెంబర్ 14న జరిగిన ఇన్సిడెంట్, అక్కడ ఆయిల్ ఇన్స్టాల్మెంట్స్ మీద దాడి జరిగితే తన పేట్రియట్లు కాపాడలేకపోయాయి అమెరికా పేట్రియట్లు. టర్కీ నాటో సభ్యదేశం అయి ఉండి అమెరికా హుకుముని ధిక్కరించి తాను రష్యాతోని ఒడంబడికలు చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే మొత్తం ఇరాకులో ఇరాన్ సైనికాధికారిని తాను హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే అది కూడా బలహీనత. ఇరాకులో కూడా తన చేజారిపోతున్న పరిస్థితి. ఇరాక్ ప్రభుత్వం తాను దురాక్రమించి తన సైన్యాన్ని 170,000 మందిని పంపించి 32 దేశాలతో దాడి చేసినటువంటి ఇరాకులో ప్రభుత్వం ఇవాళ తన చెప్పు చేతుల్లో పూర్తిగా లేదు. ఆయిల్ని కూడా పంపిణీ చేయాల్సి వచ్చింది మిగతా కొన్ని రాజ్యాలకి, అగ్రరాజ్యాలకి. ఆఫ్ఘన్లో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఎస్. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ విషయం అయితే 2001 సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖు నాడు తానే దురాక్రమణ చేసి నాటోను కూడగట్టుకుని చేసి తాలిబాన్ని అంతం చేస్తాను, అసలు మీరు నాతో ఉంటారా లేకపోతే తాలిబాన్లతో ఆల్ఖైదాతో ఉంటారా అని చెప్పిన వాళ్ళు అదే ఆల్ఖైదాకు అనుబంధంగా ఉన్న తాలిబాన్లతోని 14 సార్లు చర్చలు జరిపి మన ఫిబ్రవరి 28, 29 తారీఖు నాడు దోహాలో చర్చలు జరిపి బేషరతుగా సైన్యాన్ని ఉపసంహరించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆనాడు రష్యా అట్లయితే బబ్రాక్ కర్మాల్ని వదిలేసి తన దారిని వదిలేసి 1988 అక్టోబర్లో ఒప్పందం చేసుకుని వెనక్కి వెళ్ళిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి, వాళ్ళ అమెరికా కూడా అదే పరిస్థితి. అందులో పైపెచ్చి అక్కడ ప్రజాప్రభుత్వాన్ని కాదనుకొని అక్కడున్న ప్రభుత్వం అందులో భాగస్వామి కాదు. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తాలిబాన్లతో ఒప్పందం చేసుకుంది, ఆ ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా. అది ఒక విచిత్రమైన విషయం. అంటే ఇవన్నీ వెనకడులు. ఈ వెనకడుగులు కూడా టాక్టిఫుల్ వెనకడుగులు అనుకోవట్లే, వ్యూహాత్మక వెనకడుగులు, స్ట్రాటజికల్గానే పాలసీగానే తన వెనకడుగులో ఉంది. ఒక విధంగా అమెరికా గ్రాఫ్ ప్రపంచవ్యాప్తంగా పడిపోతూ ఉన్నది. ఈ పడిపోతున్నటువంటి దశలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ని ఆ కోణంలో నుంచి చూడాలనేది నా అభిప్రాయం. గతంలో జరిగిన వాటికంటే ఇది భిన్నంగా ఆ పరిస్థితి అనేది. ఇక రెండవది ఏమిటంటే ఇవాళ జరిగేది నలుపు తెలుపు నల్లజాతి తెల్లజాతి ఇవన్నీ అక్కడ అణిచివేత, ఇక్కడ దళితులు అంటరాని వర్గాల మీద ఎట్లయితే, అదేవిధంగా ముస్లింల్ని మతపరంగా ముస్లింల్ని ఎట్లయితే దాడి చేసుకుంటూ వస్తున్నాయో ఇక్కడున్న మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా 6 ఏళ్లుగా ఇక్కడ కూడా ఎట్లయితే జాత్యంకారాలు, కుల దురహంకారాలు, మత దురహంకారాలు, ఆధిపత్య మత భావజాలాలు ఎట్లా పెరుగుతూ వస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇదే దూరంలో అక్కడ కూడా పెరుగుతున్నాయి. పెట్టుబడి సైడ్ ట్రాక్ చేయడానికి
అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి ఇలాంటి సమస్యలను ముందుకు తీసుకొస్తుంది. బ్రెక్సిట్ నుంచి బ్రిటన్ బయటికి వెళ్ళటం కానీ, అదేవిధంగా జర్మనీలో ఇప్పుడు 3 క్లాక్స్ వాళ్ళు కూడా మళ్ళీ నియోనాజిజం పెరగడం కానీ, కొన్ని యూరోప్ దేశాల్లో పెరగడం కానీ, ఇక్కడ పెరగడం కానీ ఈ జాతుల వైరాన్ని ఇంకా పెంచుతాయి. ఏమనుకుంటే 8 నిమిషాలు ఒక పోలీస్ ఆఫీసర్ అలా మెడ మీద అలా పెట్టి ఉన్నాడన్నా అది కేవలం అతని యొక్క దురహంకారంతో అతను చేశాడా, కేవలం అతనిలో రాజ్యం ప్రవేశించి ఆ పోలీస్ ఆఫీసర్లు రాజ్యము ఆ దురహంకారం ప్రవేశించి చేశాడా, లేదా వ్యూహాత్మకంగా చేశాడా? ఇప్పుడు ఒకవేళ నేను సాహసికంగా ఒక మాట చెప్తే కొంతమంది అది రిసీవ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. కానీ ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం. ఇక 5 నెలల్లో ఎన్నికలు జరగాలి. అక్కడ ఎన్నిక పూర్తి కావాలి అమెరికాలో. సరిగ్గా 2016 సంవత్సరం నవంబర్ 8వ తారీఖు భారతదేశంలో ఒక పరిణామం, అమెరికాలో ఒక పరిణామం జరిగింది. కాకతాళీయంగానైనా ఇక్కడే అదే రోజు డిమానిటైజేషన్ పెద్ద నోట్ల ప్రకటన చేశారు. అదే రోజున ఇక్కడ ట్రంప్ ఎన్నికయ్యాడు. ట్రంప్ ఒక నూతన పెట్టుబడిదారీ విధానంలో ఒక నూతన దూకుడు విధానానికి ప్రతినిధిగా వచ్చాడు. ఇప్పటివరకు ఉన్న WTOకి భిన్నమైన, స్వేచ్ఛా వాణిజ్యానికి భిన్నమైన, మెక్సికోకి గోడ కడతాను. ఒకప్పుడు గోడలు, సరిహద్దులు, ఎల్లల్ని కట్ చేసి దేశాల మధ్యన అన్నింటిని కూడా సరిహద్దులు తెంచేసి స్వేచ్ఛా వాణిజ్యం కావాలని WTO తెచ్చిన జార్జ్ బుష్ ఏదైతే ఉన్నాడో దానికి భిన్నంగా ట్రంప్ అధికారానికి వచ్చింది నవంబర్ 8, 2016. ఏమిటంటే ఆయన దేనికి వచ్చాడంటే మెక్సికోతో గోడలు కట్టాలా, సరిహద్దులు కట్టాలా, అమెరికన్ జాబ్స్ అమెరికన్లకే, అది స్వేచ్ఛా వాణిజ్యానికి వ్యతిరేకమైన పాలసీతో వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అదే అమెరికన్ ప్రెసిడెంట్ రేపు నవంబర్ 8 కల్లా మళ్ళీ ఎన్నిక జరగాలి. అమెరికా జాతీయవాదంతోనే ముందుకు వచ్చాడు. ఎస్, 2021 జనవరిలో ప్రమాణ స్వీకారం చేయాలి. అప్పుడు 2017 జనవరిలో ప్రమాణ స్వీకారం చేశాడు. ఎన్నికకి ప్రమాణ స్వీకారానికి అక్కడ దాదాపు 2 నెలలు టైం ఉంటుంది అమెరికాలో. మన దగ్గరలాగా వారం రోజులు కాదు. అందుకని ఈ లోపుగా ఈ 5 నెలల వ్యవధి ఉంది. ఈ 5 నెలల్లో అతనికి రేసిజం అనేది, జాత్యంకారం అనేది అతనికి ఒక పెట్టుబడి, సోషల్ పెట్టుబడి, ఆర్థిక పెట్టుబడి కాదు. డబ్బులు ఇచ్చి ఓట్లకి డబ్బులు ఇచ్చేది ఆర్థిక పెట్టుబడి, అది వేరే విషయం. అది కాదు. జాత్యంకారం అనేటటువంటి, రేసిజం అనేటటువంటి, జింగోయిజం అనేది భావోద్రేకతలతో కూడింది. మనకి పుల్వామా లాంటి ఇన్సిడెంట్లని ఎట్లయితే ఎన్నికల ముందు ఇక్కడ ఉపయోగించుకున్నారో అటువంటివి కావాలి. అందుకని ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరిగినా, ఉద్దేశపూర్వకంగా జరిగినా అవి వాళ్ళకి అవసరమైనవి ఉంటాయి, కలిసి కూడా వస్తాయి అన్నమాట. కలిసి వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి విశ్వసనీయమైన వాళ్ళు డీప్ స్టేట్లని కొన్ని ఉంటాయి. భారతదేశంలో కూడా డీప్ స్టేట్ ఉంది. పైకి కనపడే స్టేట్ వేరు, డీప్ స్టేట్ వేరు, న్యూక్లియస్ వేరే ఉంటుంది. అట్లే మన భారతదేశంలో జాతీయ దర్యాప్తు సంస్థలు, రా సంస్థలు లాంటి వాళ్ళు కొద్దిమంది వ్యక్తులు పూర్తిగా ఈ డీప్ స్టేట్ ప్రతినిధులుగా ఉంటారు. కొన్ని ఇన్సిడెంట్లు వాళ్ళే క్రియేట్ చేస్తారు. పుల్వామా లాంటి సంఘటనలు ఏం జరిగినాయో ఎవరికి చెప్పలేము. అట్లనే అక్కడ కొన్ని సంఘటనలు సృష్టించి 5 నెలల్లో తమ గెలవడానికి కొన్ని సంఘటనలు సృష్టించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏదైనా డీప్ స్టేట్ ప్రతినిధులు, విశ్వసనీయమైన వాళ్ళు ఆఫ్ ది రికార్డుగా ఉన్న కొన్ని సంఘటనలు చేసి కాలం కలిసి వచ్చేటట్టు సృష్టించే అవకాశాలు కూడా ఉంటాయి. అట్లాంటివి జరిగినాయా అనేది కూడా అనుమానించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది జరగకపోయినా అనుకోకుండా యాక్సిడెంటల్లీ ఆర్ ఇన్సిడెంటల్లీ సంఘటన జరిగి ఉన్నప్పటికీ దాన్ని తాము ఎంచుకున్న వ్యూహం ప్రకారం మలుచుకునే పరిస్థితి అయినా ఇక్కడ ఉండొచ్చు. నేను అనుకుంటా వైట్ పీపుల్ అందులో పాల్గొంటున్నారని చెప్పిన, భారతదేశంలో మొన్న సిఏఏకి వ్యతిరేకంగా ముస్లిమేతరులు, హిందువులు, సిక్కులు కలిసి వచ్చినప్పటికీ అది ఒక బీహార్లో 12 సభల్లో చాలా భారీగా హిందువులు, ముస్లింలు అందరూ కలిసిన, పంజాబు, బెంగాలు, కేరళ, ఢిల్లీ లాంటి చోట్ల కొంత సాపేక్షకంగా హిందువుల సంఖ్య పెరిగిన, వాస్తవానికి హిందువులు తటస్థంగా లేదా దూరంగానే ఉన్నారు. మొత్తం హిందువులందరూ వాళ్ళకు అనుకూలంగా లేకపోవచ్చు రేసిజానికి, కానీ తటస్థంగా లేదా సాఫ్ట్గానే ఉన్నారు. అట్లనే అక్కడ కూడా కొన్ని వేలు లక్షల మంది తెల్లవాళ్ళు పాల్గొన్నప్పటికీ హక్కులు, ప్రజాస్వామిక శక్తులు, కొన్ని లౌకిక శక్తులు పాల్గొన్న మెజార్టీ తెల్లజాతి ఇంకా దూరంగానే ఉందనేది నేను అభిప్రాయపడుతుంది. ఎందుకంటే భారతదేశంలో కొంతమంది ముస్లిమేతరులు పాల్గొనగానే ఇంటర్నేషనల్ పేపర్లన్నీ మొత్తం సర్వజనులు కూడా భారతదేశంలో కదిలి మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాసినవి కూడా ఉన్నాయి. అవి చూసిన వాళ్ళు అమెరికాలోనూ లేకపోతే ఇంగ్లాండ్లో చూసి భారతదేశం అంతా కదిలింది అనుకోవచ్చు. కానీ ఇక్కడున్న మనకి తెలిసింది ఏంటంటే 90% ముస్లింలే పాల్గొన్నారు, ఖచ్చితంగా చెప్పగలం. అది వాళ్ళ మనుగడ పోరాటం కనుక మిగతా హిందువులు లిప్ సింపతి ఉంటే ఉండొచ్చు కానీ పెద్ద ఎత్తున కదలలే.
అది ఎవరికి ఉపయోగపడింది? ఇక్కడ ఫాసిస్ట్ శక్తులకి అది ఉపయోగపడింది. అట్లనే ఇవాళ అమెరికా సమాజంలో కూడా డీప్గా వెళ్ళి అనాలిసిస్ చేస్తే ఇప్పటికిప్పుడే మనం చెప్పలేం. కేవలం టీవీ తెరల మీద జరిగినాయే చెప్పలేం. అక్కడ 32 కోట్ల జనాభా ఉంది. పాల్గొన్న వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నా కూడా ఒక కోటి మంది 50 లక్షల మంది తప్ప ఇందులో ఈవెన్ నల్లజాతి ప్రజలు పాల్గొన్న వాళ్ళు 90%, 70-80% ఉన్నా మిగతా వాళ్ళు తెల్లజాతి వాళ్ళు పాల్గొన్నప్పటికీ లోపలికి వెళ్ళి మొత్తం సమాజాన్ని కనుక చూస్తే వైటు బ్లాక్ చూస్తే వైట్ మెజార్టీ తటస్థం లేదా దీనికి వ్యతిరేకమైన భావజాలంతో ఉన్నారు తప్ప. కాకపోతే వాళ్ళు గుండాలుగా బయలుదేరి నల్లజాతి వాళ్ళ మీద దాడికి రాలేదు. అదొకటి మంచి పరిణామం ఉన్న దాంట్లో, అంతవరకే. అంతే తప్ప నేను అనుకుంటే రేపు నవంబర్లో ఎన్నికలు జరిగే సమయానికి ఇది ట్రంప్కి పెట్టుబడిగా మారినా, ట్రంప్కి వరంగా మారినా కూడా ఆశ్చర్యం లేదు. ఇవాళ ఏది ప్రజా ఉద్యమం చాలా పెద్ద ఎత్తున బంకర్లో దాక్కున్నాడు, ట్రంప్ దాక్కున్నాడని, లేకపోతే ఇంకోటి ఇంత పెద్దగా మనకు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అమెరికాలో కూడా WTOని కాపాడుకోవాలని చెప్పి పెట్టుబడిలో ఒక సెక్షన్ ఎప్పటికీ బలంగా ఉంది. పెట్టుబడి 2 విభాగాలుగా ఉంది అక్కడ. ఎక్కడైతే ఇరాక్ని దోచుకొని పెట్రోలు అన్ని మాఫియా, ఆయిల్ కంపెనీలు ఉన్నాయో అది ఒక వైఖరితో ఉంది. మిగతా పెట్టుబడి ఒక వైఖరితో ఉంది. ఒక పెట్టుబడి అగ్రెసివ్గా దురుసుగా ముందుకు వచ్చిన పెట్టుబడి విభాగానికి ట్రంప్ అధికారంలో ప్రతినిధిగా ఉన్నాడు, అధికారంలోకి వచ్చాడు. మరొక పెట్టుబడి కూడా బలంగానే ఉంది. WTOను కొనసాగించాలి. వెంటనే మనకి అవకాశాలు రాకుండా చైనాకి అదనంగా WTO వల్ల చైనాకి అదనంగా లాభాలు జరిగినాయి అని చెప్పి ఇప్పటికిప్పుడు మనం WTO నుంచి వెనక్కి రావడం మంచిది కాదు. మనమే దాని పోషకురాలం. మన జార్జ్ బుష్ ఫస్ట్ సీనియర్ బుషే దాన్ని స్థాపించి ఇవాళ మనం వెనక్కి రావడం నైతికంగా న్యాయం కాదు. మనం ఇందులో ఉండి WTOని శక్తివంతంగా ఎలా ఉపయోగించుకోవాలో, చైనా కంటే ఎలా శక్తివంతంగా కాంపిటేటివ్ స్పిరిట్తో ఉపయోగించుకోవాలని చూడాలి తప్ప దాని నుంచి బయటికి రావడం బాగుండదని చెప్పి క్యాపిటల్లో ఒక విభాగం, పెట్టుబడిలో ఒక విభాగం అక్కడ భావిస్తుంది కనుక ఆ విభాగ పత్రికలు రాసే వార్తలే మనకి వాళ్ళ ప్రామాణికం కాదు. రెండో విభాగం కూడా అక్కడ ఉన్నాయి, రెండో కోణం కూడా ఉన్నాయి. అందుకనే నేను అనుకునేది నవంబరు నాటికే ఇది రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది, క్లారిటీ వస్తుంది. భారతదేశానికి కూడా మన పుల్వామాకు ముందు మొత్తం 2-3 రాష్ట్రాలు అన్ని బీజేపీ ఓడిపోయింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ చాలా ఊహలు, కర్ణాటకలో కూడా చాలా ఊహలు వేసుకున్నాం. కానీ ఏమైంది? అంతకుముందు ఎన్నికల కంటే కూడా చాలా బలపడింది, స్థిరపడింది. వాస్తవానికి అంతకుముందు ఇంకా మిత్రపక్షాలతోని, ఎన్డీఏ పక్షాలతో ఉంది. కానీ ఇవాళ సొంతంగానే గెలవగలిగింది, ఊహలకి తారుమారు చేయగలిగింది. ఈ జియోనిజం అనేది, జాత్యంకారం అనేది, మత దురహంకారం అనేది పౌరుల ప్రజల యొక్క అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తుందని చెప్పి మన భారతదేశమే నిరూపించింది కనుక ఇవాళ పై అంచనాలు ప్రజాస్వామికవాదులు ఏదైతే ఒక ప్రేరణ పొంది ఆ ఉద్యమంతో ప్రేరణ పొంది చేస్తుండ్రో అట్లా నేను అనుకోవటం లేదు. డీప్గా సమాజాన్ని కనుక అమెరికా సమాజాన్ని పరిశీలిస్తే ఇది మళ్ళీ ట్రంప్ అధికారానికి రావడానికి ఉపయోగపడే పరిణామంగా కూడా మారే అవకాశం ప్రమాణం అయితే ఉంది అనేది నేను అభిప్రాయపడుతున్నానండి. ప్రసాద్ గారు, అమెరికా మొత్తం జనాభాలో దాదాపుగా 30 కోట్ల జనాభా ఉంది కదా, ఈ వైట్ రేషియో ఎంత ఉంది, బ్లాక్ రేషియో ఎంత ఉంది? వాస్తవానికి ఒకప్పుడు 17-18% వరకు బ్లాక్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసిన మేరకు 13-14% మీద ఉంది. భారతదేశంలో దళితులు కంటే ఇంకొద్దిగా తక్కువ శాతమే ఉంది. ఇక్కడ వీళ్ళ సంఖ్య తగ్గుతూ పోతుందా? బ్లాక్స్ తగ్గుతూ, వాస్తవానికి ఒక కాలంలో వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎందుకంటే అబ్రహాం లింకన్ పై కాలంలో జనాభా సంతానోత్పత్తి రేటు వాళ్ళు ఎక్కువ ఉండేది, మరణాల రేటు కూడా, శిశు మరణాల రేటు కూడా ఎక్కువ ఉండేది. ఇటీవల కాలంలో అయితే స్టేబుల్గా మారుతున్నది, ఒక సంఖ్యకు వచ్చి ఆ శాతం మారుతున్నది. ఎందుకంటే అమెరికా సమాజంలోకి బయట నుంచి వచ్చిన వాళ్ళు, పౌరసత్వం పొందిన వాళ్ళు, వేరే జాతులు చాలా ఉన్నాయి. బ్రౌను గివును ఈ జాతులన్నీ వచ్చినాయి, ముఖ్యంగా ఆసియా ఇట్లాంటివన్నీ. ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళలో సంతానోత్పత్తి రేటు తెల్లవాళ్ళ కంటే ఒకంత ఎక్కువ ఉన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య పొందిక పెరిగినప్పుడు వాళ్ళది స్టేబుల్గా అలా కొనసాగుతూ ఉందనేది నాది స్థూల అభిప్రాయం. నేను ఇంకా సూక్ష్మ పరిశీలనలోకి వెళ్ళాలి. బ్లాక్ సామాజిక వర్గం ఏదైతే ఉందో అది అమెరికా ఎన్నికల్ని ప్రభావితం చేయలేదు అంటారు మీరు? చేయటం కొద్ది కష్టమైందేనండి. వాళ్ళున్న అది సాధారణ పార్లమెంటరీ ప్రజాస్వామిక పరిపాలన సాగే కాలంలో ఈ ఉద్యమం ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, రేపటి ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తుంది. కానీ జియోనిస్టిక్ ట్రెండు, జాత్యంకార ట్రెండ్లు పెరిగేటప్పుడు అది మొత్తం రేపటి ఎన్నికల్ని, రాజకీయ వ్యవస్థని ప్రభావితం చేస్తుందనేది అనుకోవటం లేదు నేను. ఇప్పుడు ప్రపంచానికి అమెరికా పరిచయం కాకముందు, ప్రపంచం అమెరికా అనే దేశం ఒక ఉంది అని కనుగొనక ముందు, అవును, అప్పుడు కూడా జాత్యహంకారం ఇలానే ఉందా అమెరికాలో? అసలు అట్లెందుకు ఉంటుంది? వాళ్ళు నేటివ్స్, రెడ్ ఇండియన్స్,
అనుకోకుండా వాళ్ళకి రెడ్ ఇండియన్స్, మన ఇండియా పేరుతో వచ్చింది రెడ్ ఇండియన్స్. ఆ రోజుల్లో వాళ్ళ ఆటవిక తెగలవి, ఆదిమ సంస్కృతి, ఆదిమ తెగలు, గణ సంస్కృతి. ఓ రకంగా అప్పటికింకా ఈ ఆస్తి ఇటువంటి భావన లేదు గనక సమిష్టి సామూహిక జీవన విధానం. భారతీయ సమాజంలో కూడా బుద్ధుడి కాలంలో ఎట్లయితే గణ సమాజాలు ఉన్నాయో, మహావీరుడు వాళ్ళ కాలంలో అట్లాంటి వ్యవస్థ అక్కడుంది. కొలంబస్ 1453లో అమెరికాని కనుగొనేదాకా అక్కడున్న ప్రజలు అసలు ఇంకా ఫ్యూడల్ సమాజంలో కూడా రాలే, ఒక అభివృద్ధి చెందిన ఫ్యూడల్ సమాజంలో కూడా రాలే, ఆదిమ సమాజ లక్షణాలతోనే ఉన్నారు. అందుకని అప్పటికి ఇలాంటివి ఏమీ లేవు. వాళ్ళని హత్య చేసి హతమార్చి తెల్ల జాతీయులు దాన్ని ఆక్రమించిన తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభమైనాయి. అంటే జాత్యహంకారం అప్పటి నుంచి తెల్ల జాతీయుల అక్రమాల నుంచి, దాడుల నుంచి మొదలైందంటారా మీరు? రెండు, ఒక జాతిని నిర్మూలించారు, మరో జాతిని బానిసలుగా చేశారు, రెండు చేశారు. అదేమిటంటే ఒకటి నేటివ్ అమెరికన్స్, వాళ్ళని నిర్మూలించారు. చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు, చాలా కొద్దిమంది. ఇప్పుడు వాళ్ళ శాతం ఏ 1% ఉంది. వీళ్ళందరూ కూడా ఈ ఆఫ్రికా నుంచి తీసుకురాబడ్డటువంటి నల్ల జాతీయులు, ఆఫ్రో అమెరికన్స్. అందుకని ఆఫ్రో అమెరికన్స్ ఎందుకంటారంటే ఆఫ్రికా నుంచి వచ్చి అమెరికన్లుగా మారారు కనుకనే ఆఫ్రో అమెరికన్స్ అంటారు. వీళ్ళు అసలు వీళ్ళది కూడా కాదు నేటివ్ ప్లేస్. ఇవాళ ఎవరైతే నల్ల జాతి ప్రజలు పోరాడుతున్నారో వాళ్ళు కూడా నేటివ్స్ కాదు, వాళ్ళు బానిసలుగా తీసుకురాబడ్డ వాళ్ళు. వాళ్ళ జీవిత చరిత్ర పశువులు నమ్మినట్టుగా సంఖ్యలు వేసి మన అమ్మేవాళ్ళు, షిప్పుల్లో తరలించేవాళ్ళు. వీళ్ళ గురించే మార్క్స్ అంటాడు టాకింగ్ టూల్స్, అంటే మాట్లాడే బొమ్మలు అన్నమాట. బొమ్మలు. ఇప్పుడు మామూలు యంత్రాలే మాట్లాడవు, అవి నిర్జీవ యంత్రాలు. ఇది సజీవ యంత్రాలు, మాట్లాడే యంత్రాలు. సజీవ యంత్రాలకి నిర్జీవ యంత్రాలకి సజీవ యంత్రాలు, నిర్జీవ గనులకి సజీవ మనుషుల్ని తీసుకొచ్చారు. అవి ఇవి రెండు కూడా ప్రాణం లేని వాళ్ళకి, అంటే ఈ ప్రాణం ఉన్నాయి కానీ ఇవి కూడా యంత్రాలుగా చూడబడ్డాయి. అట్లా తీసుకురాబడి మనుషులుగా కాకుండా పశువులుగా తీసుకురాబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ 13-14. కానీ అసలు నేటివ్స్ 1% ఉన్నారు ఇక్కడ. రెండు, మళ్ళీ హిస్పానిక్ జాతులను ఉంటారు, మళ్ళీ వాళ్ళు వేరే. ఇప్పుడు మెక్సికన్లు ఇలాంటి వాళ్ళతోని కాస్త వర్ణ సంకరణ జరిగినటువంటి వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళు కూడా ఒక రకంగా అణిచివేయబడ్డ వాళ్ళే. మళ్ళీ ఆసియన్లు ఉన్నారు, ఇప్పుడు ఆసియన్లు, ఇండియా కానీ పాకిస్తాన్ కానీ మిగతా దేశాల వాళ్ళు. వీళ్ళకి అక్కడ ఒక రకమైన, వీళ్ళతో పోలిస్తే నల్ల జాతి వాళ్ళతో పోలిస్తే గౌరవం ఎక్కువ ఉంటుంది, అసలు తెల్ల జాతి వాళ్ళతో పోతే అంత గౌరవం ఉండదు. అట్లా మొత్తం ఇప్పుడు 4 రకాలు అమెరికా సమాజం ఏంటంటే, ఒకటి నేటివ్ ఇండియన్స్, అసలు నేటివ్ ఇండియన్స్ అంటే మూలవాసులు. సెకండ్ ఇవి ఆఫ్రికన్లు, హిస్పానిక్ జాతుల వాళ్ళు ఉన్నారు, ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆసియా ఇట్లాంటి వాటి నుంచి. తెల్ల జాతి వాళ్ళు యూరప్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ యూరప్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా తూర్పు యూరప్ కాకుండా ప్రధానంగా ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకెక్కువ. ఇప్పుడు జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు, నార్దర్న్స్ ఇట్లాంటి వాళ్ళ కంటే కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు మరింతగా అక్కడ బలమైన వర్గంగా ఉంది. ఇట్లా ఇన్ని స్టెప్పులుగా ఉంది ఆ సమాజం. జాత్యహంకారం మీద తిరుగుబాటు అనుకోండి, జాత్యహంకారాన్ని అణచివేసే విధంగా సంస్కరణలు ఏదైతే వచ్చాయో మార్టిన్ లూథర్ కింగ్ తర్వాత, అవును, అవి ఎందుకు నిలదొక్కోలేకపోయాయి? అసలు ఒక విధంగా మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాడు, ఒక భూకంపం, అది భూకంపం లాగా ప్రభావితం చేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ సంస్కరణలు ఎందుకు నిలదొక్కోలేకపోయాయి అక్కడ? అవి కొన్ని సంస్కరణలు చేసి ఆనాడున్న మొరటితనాన్ని కొంత సరళీకరించగలిగాయి. అసలు ఏమీ సాధించలేదు, ఫలితాలు రాలేదనేది మాత్రం కరెక్ట్ కాదు. అయితే మొత్తం పెట్టుబడిని కూల్చివేయాలి, పెట్టుబడిని కూల్చివేయకుండా ఈ సర్వరుగ్మతలు తొలగించబడవు. అవి పెట్టుబడిని కూల్చివేయలేకపోయాయి, పెట్టుబడిని సంస్కరించగలిగాయి, పెట్టుబడి యొక్క మొరటితనాన్ని సంస్కరించగలిగాయి. ఆ రోజున కానీ తర్వాత అబ్రహం లింకన్ కానీ ఇవన్నీ కూడా ఆందోళనలు. ఒకనాడు బానిసల్ని అసలు ఓటక్కు కూడా అక్కర్లేదు, బానిసల్ని బస్సుల్లో కూడా ఎక్కనివ్వకూడదు, బానిసల పిల్లల్ని స్కూళ్ళు వాటిలో కూడా వాళ్ళకి ప్రత్యేక స్కూళ్ళు ఉండాలి అనే కాలంలో, రైళ్ళు బస్సులు ఎక్కడానికి కూడా వీల్లేదనే కాలంలో వాళ్ళ పోరాటాలు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా అందరూ సమానులే అనేది చేయాల్సి వచ్చింది కనుక ఇవాళ మేమందరం సమానమే అని మా వాడిని ఎందుకు 8 నిమిషాలు అట్లా తొక్కి చంపేశారు అనే ఆందోళన జరుగుతుందంటే, వాళ్ళు సాధించిన దాని మీద వీళ్ళు ఆధారపడి అందరం మనుషులమే కదా అంటున్నారు. ఆ రోజు అందరూ మనుషులు కాదు, అందరూ ఓటు హక్కు లేని రోజుల్లో దానికోసం పోరాడారు. ఇవాళ వీళ్ళు మేము మనుషులమే కదా, మన చట్టమే గుర్తించింది కదా, గుర్తించాక మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, రోడ్ నీకింగ్ నుంచి మాకు ఏంటి అంటే
చట్టం ప్రకారం మేము మనుషులం అయ్యుండి కూడా అంటుండ్రంటే ఆ చట్ట ప్రకారం సమానులు అని చెప్పినటువంటి పోరాటాలు అవి. అది గొప్పవే. అది ఉంది కనుకనే వాళ్ళ ఈ స్ఫూర్తి కూడా వీళ్ళకి ఇస్తుంది. జార్జ్ ఫ్లూయిడ్ వాస్తవంగా నేరం చేసి ఉంటే అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది కాకుండా అతన్ని ఒక విధంగా మోకాలుతో అదిమి చంపటం అనేది అది ఏ హింసా ప్రవృత్తిని సూచిస్తుందా సార్? అసలు నేరము, నకిలీ నోట్లు ఇవన్నీ ఒకటి బోకస్. ఇవన్నీ ఒకటి, అది నిజమైనా కూడా ఒకటి బోకస్. ఎందుకంటే ఇక్కడ అణిచివేసినటువంటి తీరు ఎక్కడ ఇందులో చట్టానికి సంబంధించిన, వాళ్ళు రాసుకున్న చట్టానికి సంబంధించిన ఏ అంశం అందులో లేదు. ఇది ఇక్కడ చట్టానికి అతీతమైన, చట్టాలతో సంబంధం లేని రెండు వర్గాల మధ్యన ఘర్షణ. అది రంగు రూపంలో బయటపడినటువంటి విషయం. అది బహిర్గతం అవుతుంది. ఇట్లాంటి రోజు జరిగే సంఘటనలే అక్కడ. అది రోజు చెప్పుకోలేరు, రోజు మాట్లాడలేరు, రోజు పత్రికలు రావు, రోజు రాని విషయాలు ఒక రోజున బయటకు వస్తాయి. ఆ ఒకరోజు సంఘటనకి ఆ ఫ్లూయిడ్ మరణం తోడైంది. ఈ ఫ్లూయిడ్లు చాలామంది జరుగుతూనే ఉంటాయి. సోమవారం జరుగుద్ది, బుధవారం జరుగుద్ది, శుక్రవారం జరుగుద్ది, మళ్ళీ సోమవారం జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని ఘటనలు మాత్రమే మలుపు తిప్పుతాయి. ఆ మలుపు తిప్పే ఘటనగా ఆ ఆ రోజున అనుకోకుండా ఎవరైనా అది వీడియో తీసి ఉండకపోతే, అది ఫోకస్లోకి రాకపోతే, రోజు జరిగే సంఘటనలో అది కూడా పక్కకి వెళ్ళిపోయి ఉండేది. అదేవిధంగా ఇవాళ ఎలా అయితే అది వెలుగులోకి వచ్చిందో, ఇలా వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో చరిత్రలో మాసిపోయినవి కూడా ఉండుంటాయి. దీనికంటే ఇంకా దుర్మార్గత్వం, కసాయితనాన్ని కలిగిన సంఘటనలు కూడా కొన్ని తెరమరిగవి కూడా ఉండొచ్చు. అంటే ఇది వెలుగులోకి వచ్చింది కనుక దాచుకున్న అణిచివేయబడి ఉన్నటువంటి ఆగ్రహం అంతా ఒకనొక రోజున బరస్ట్ కావాలి కనుక బరస్ట్ కావడానికి మాత్రమే ఈ సంఘటన తోడైందనేది మనం ఆ కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చాలా సందర్భాల్లో చాలా చోట్ల జరుగుతాయి, చాలా వరకు తెర మీదకి రావు, కనుమరుగవుతూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకించి ఈ సంఘటన ఏదైతే నిరసన ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయో వైట్ హౌస్ని కదిలించే అంతగా ఇంతకుముందు గతంలో రాలేదు. ఒక విధంగా ట్రంప్ అక్కడి నుంచి పారిపోవటం లేకపోతే సురక్షిత ప్రదర్శన జరిగింది. ఇందులో ట్రంప్ వైఫల్యం కూడా ఉందా? ఇప్పుడు కరోనా కోణం కానీ, దేశ ఆర్థిక పరిస్థితి దిగజారటం కానీ, అసలు అన్ని విధాల కనీసం వాళ్ళకి హైడ్రోక్లోరోక్విన్ మాత్రం లేని పరిస్థితి అక్కడ ఉంది అంటే అసలు ఆ వైఫల్యం కోణంలో గురించి కూడా దీన్ని చూడవచ్చా? ఇది వైట్ హౌస్ మీద ఒక మెరుపు దాడి జరిగినటువంటి సంఘటన. రెండు కోణాలు ఇందులో ఉంటాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ పన్నాగంలో భాగంగా జరగవచ్చు, లేదా పెట్టుబడిదారీ విధానం యొక్క ప్రతినిధి అయిన రాజ్యం యొక్క ఒక అశ్రద్ధ లేదా నిర్లక్ష్యంలో నుంచి జరగవచ్చు. రెండు జరగవచ్చు. నిత్యం అప్రమత్తంగా ఉండి తమ శ్వేత భవనాలని కాపాడుకోవాల్సిన రాజ్య బలగాలు చాలా దూరంలోనే హైదరాబాద్లో తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఆపాల్సినటువంటి ఆ అసెంబ్లీ దాకా రానిచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళ రాజ్య సైడ్ నుంచి వాళ్ళ కోణంలో అట్లా జరిగిందా? వాళ్ళు ఎక్కడికి రానిచ్చారా? రానివ్వకుండా ఆపడంలో, దూరంగా ఉండి ఆపడంలో అనుకోకుండా వాళ్ళ అవగాహన ప్రకారం ఫెయిల్ అయ్యారా? రెండు. కొన్ని సందర్భాల్లో వైట్ హౌస్ మీద దాడికి రానిస్తే వైట్ హౌస్కి కూడా రక్షణ లేదు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి అని వాళ్ళకొక మీడియా, వాళ్ళకొక వ్యవస్థ, వాళ్ళకొక కొన్ని ఆధిపత్య భావజాలం కలిగిన రంగాలు, ప్రచార రంగాలు ఉంటాయి. అంటే ఈ రోజున వీళ్ళని మన వైట్ హౌస్ మీదకే వచ్చి దాడికి వచ్చారంటే ఎలాంటి నిర్బంధ చట్టాలు తీసుకురావాలి అని నిర్బంధ చట్టాలని అదే వైట్ హౌస్లో, అదే పార్లమెంటు భవనంలో ఆమోదించడానికి ఒక్కొక్కసారి వాళ్ళే అట్లాంటి పరిస్థితి కూడా కల్పిస్తారు. లేదా ఒక్కోసారి అనుకోకుండా ఆ వలయాన్ని ఛేదించుకొని వచ్చేటప్పుడు, ఆ దూరం నుంచి వచ్చేటప్పుడు దూరంలో కట్టడి చేయలేక అనుకోకుండా వాళ్ళ రాజ్య ప్రకారం టెక్నికల్గానే మిస్ కావచ్చు. ఇందులో ఏ కోణం అనేది చరిత్ర చెప్పాలా? ఎందుకంటే చాలా సంఘటనలో కొన్ని సందర్భాల్లో భారత పార్లమెంటు భవనం 2001 సంవత్సరం డిసెంబర్ 13వ తారీఖు దాడి జరిగింది. దాని మీద నందిత ఆస్కర్ సుప్రీంకోర్టు న్యాయవాది చాలా బుక్ రాశారు, చాలా పెద్ద పుస్తకాలు. ఆ పరిస్థితి అక్కడ వ్యాన్ వెళ్ళి జిలానీ, అఫ్జల్ గురు అయిన మీకు ఐడియా అక్కడికి ఎందుకు వచ్చింది? అక్కడ దాకా రావడానికి అవకాశం లేకుండా ఎందుకు వచ్చిందంటే, అక్కడ దాకా వచ్చి దాడి జరిగితేనే మన పార్లమెంటుకే రక్షణ లేదు, పార్లమెంటు
భవనం మీదకి వచ్చారు, ఇంకొక నిమిషం ఏంటో లోపలికి వెళ్తే 540 మంది పార్లమెంట్ సభ్యులను చంపేవాళ్ళు. ఇలాంటప్పుడు వీళ్ళని అణిచివేయడానికి ఏం చేయాలనే చట్టాలు తేవడానికి అక్కడ దాకా రానిచ్చారా? లేదా వాళ్ళు అనుకోకుండా వీళ్ళు అశ్రద్ధ ఉంటే అక్కడ దాకా దూసుకొచ్చారా? ఈ 2 కోణాలు ఉంటాయండి, చూడాలి. 5 నెలల్లో అక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కనుక మనకి వాడు ఇక్కడున్న ప్రజాస్వామికవాదులకి అందరికి కూడా అబ్బా శ్వేత భవనాన్ని కూడా ముట్టడించారు, చాలా దద్దరిల్లింది, ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ఉందని మనం అనుకుంటే అక్కడ దాకా రానిచ్చి నిర్బంధ చట్టాలు తెచ్చి రేపు నల్లజాతిని అణిచివేసే పేరిట తెల్లజాతి సుప్రీమసీ మొత్తాన్ని కూడా ప్రచారం చేసుకొని గెలవడానికి ఉపయోగించుకుంటున్నారేమో ఏం చెప్పగలరు? సిఏఏ ఎన్ఆర్సీకి ముందు ఈ ఉపా చట్టాలు ఇవన్నీ తెచ్చి ఈ కార్మిక చట్టాన్ని చేసే విధంగా అన్ని జరిగినాయి, ప్రయత్నాలు జరిగినాయి. 25 చట్టాలు వచ్చినాయి ఒకేసారి, 2వ టర్మ్లో గెలవగానే 25 చట్టాలు వచ్చినాయి. అదే అట్లాంటివి కూడా ఉన్నాయేమో, ఆ కోణం కూడా చూడాలి అని నేను అభిప్రాయపడతాను. ఈ వైఫల్యాలు చూస్తే ఇప్పుడు కరోనా విషయంలో బాగా వైఫల్యం కనపడుతుంది. ట్రంప్ ఈ లాక్డౌన్ ఎత్తివేసే దిశగా అసలు చర్యలే తీసుకోలేదు. అసలు కనీసం మనం ఇంతకుముందు ప్రస్తావించినట్టు హైడ్రోక్లోరిక్విన్ మాత్రలు కూడా విదేశాల మీద ఆధారపడే పరిస్థితి ఉంది. మరి దాన్ని ఎలా తీసుకోవాలి? అసలు ఈ ఆగ్రహం వెనుక అది కూడా ఒక కారణమా అని? అక్కడ మరణాల రేటు ప్రపంచంలోనే ఎక్కువగా ఉంది. అవును, అమెరికా చాలా అడ్వాన్స్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీ అని, చాలా అభివృద్ధి చెందినటువంటి పౌర సమాజం అని చెప్పింది. దాని డొల్లతనం అంతా బయటపడింది. ప్రపంచంలో అది పెద్ద అగ్రరాజ్యంగా దేశాలని శాసించి అనేక చోట్ల మిలిటరీ స్థావరాలను పెట్టి అసలు ఆకాశ యుద్ధం స్టార్ వార్ చేయగలిగిన, ఎక్కడ ఏం జరుగుతుందో చెమ్మ చిటుక్కుమంటే వాటన్నిటి కూడా పసిగట్టే శక్తి ఉందన్న వాళ్ళు తమ దేశంలో ఒక వైరస్ని వ్యాప్తిని ఆపలేనటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు. దాని వైఫల్యాలన్నీ ఇవాళ బట్టబయలవుతున్నాయి. ఇది బట్టబయలంటే నేను ట్రంప్ ప్రభుత్వ వైఫల్యాలు మాత్రమే అనుకోవట్లే. ట్రంప్ ప్రభుత్వ వైఫల్యాలున్నా నేను పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యాలు కూడా బట్టబయలవుతున్నాయని అభిప్రాయపడుతున్నా. ఆయన వ్యక్తి కాదు. ఆయన్ని ఎంతమంది ఎవరు విలన్గా చూపెట్టినా ఆ విలన్ అనే పాత్రధారి అక్కడ పెట్టుబడి ఉంది. దానికి ఒక ప్రాతినిధ్యం వహించే పెట్టుబడిదారి వర్గాలు ఉన్నాయి. ఇంతకుముందు అనుకున్నాను. ఎస్, అందుకనే ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క బండారం వల్ల బయటపడుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దాని నుంచి సైడ్ ట్రాక్ చేయడానికి, కళ్ళు కప్పడానికి ఇట్లాంటి ఇన్సిడెంట్ని కూడా వాళ్ళు ఉపయోగించుకొని పెద్ద చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న ట్రంప్ ఒక మాట అన్నాడు ఒక 10 రోజుల క్రితం, దాదాపుగా భారతదేశం నా మిత్రుడంతా కూడా మౌనంగా ఉన్నాడు, ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు చైనా గురించి, అవసరమైతే నేను సహాయపడతానని, దౌత్యం చేస్తానని. ఇప్పుడు కాశ్మీర్లో అడగకుండానే నేను మధ్యవర్తిత్వం చేస్తానన్నాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా చైనాకి ఇండియాకి తాను కయ్యం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ నేను మధ్యవర్తిగా ఉంటానంటున్నాడు. అంటే చైనాలో ఉన్న అమెరికా పరిశ్రమల్ని ఇండియాకి తరలించి చైనాని దెబ్బతీయగలనని తాను అనుకుంటున్నాడు, కలలు కంటున్నాడు. ఈ చైనా కూడా ఇవాళ ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ. చైనా ఏమో సోషలిస్ట్ వ్యవస్థ అని కూడా నేనైతే అనుకోవటం లేదు. అయినప్పటికీ ఇవాళ చైనాని కదపగలిగే శక్తి అమెరికాకి లేదు. ఇండియాను ఉపయోగించుకుంటాను. 130 కోట్ల జనాభా కనుక దీన్ని రెచ్చగొట్టడం ద్వారా చైనాని దెబ్బతీయడానికి తాను దెబ్బతీయలేదు. తానికి దెబ్బతీసే శక్తి కూడా ఇవాళ లేదు అమెరికాకి. ఇవాళ WHO విషయంలో తేలిపోయింది. WHO నుంచి తాను బహిష్కరిస్తుందంటే చెరువు మీద చేపలిగి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళ అమెరికాది. కనుక ఇండియాని ముందు పెట్టి ఇండియాకి చైనాకి మధ్యన యుద్ధాలు సృష్టించి తానే మధ్యవర్తిత్వం వహించే ఒక ప్రయత్నాలు అందులో ఉన్నాయి. మరి అది ఇండియా పాలక వర్గాలు దానికి అనుకూలించి ఆ తగులు పెట్టే దాంట్లో సమిధ అవుతుందా కాదా అనేది ఇండియా ఇష్టం. అంటే మన భారతదేశం కూడా తోసిపుచ్చింది కదా, అవసరం లేదు ఈ విషయాన్ని మేమే పరిష్కరించుకుంటాం ఇప్పటికైతే. కానీ భారత ప్రభుత్వం బయటికి మాట్లాడేదానికి లోపల వ్యవహరించేదానికి రెండింటికి తేడా ఉంది. ఇక్కడ RSS నడిపిస్తుంది ప్రభుత్వాన్ని వెనకుండి. బయట మోడీ ప్రభుత్వం పార్లమెంటు నిబంధనల ప్రకారం ఎన్నికైంది. ప్రభుత్వ వైఖరి ఒక రకంగా ఉంది, RSS ఒక రకంగా ఉంది. మరి RSS వాళ్ళకి గాడ్ ఫాదర్, పొలిటికల్గా గాడ్ ఫాదర్. తాను భావజాలాన్ని ప్రచారం చేసేది ఒక రకంగా ఉంది. చైనాకి ఇండియాకి కయ్యాన్ని పెట్టే విధంగా, తగులు పెట్టే విధంగా తందుంది. మోడీ మాకు అట్లాంటి అవసరం లేదు, మీ మధ్యవర్తిత్వం అంటున్నాడు. ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్, ద్విముఖ వ్యూహం ఉంది. ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రసాద్ గారు, చివరిలో ఒక ప్రశ్న ఈ అంశం మీద. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న పరిణామాలు కానీ, అక్కడ ఉద్యమం కానీ, అక్కడ జరుగుతున్న ప్రజా తిరుగుబాటు అనుకోండి, ఒక ప్రభుత్వంపై జరుగుతున్న తిరుగుబాటు, ఈ ప్రభావాలు భారతదేశం మీద ఎలా ఉంటాయి? ప్రత్యేకించి భారతదేశం అత్యంత సన్నిహితమైన మిత్ర దేశంగా ఉంది. మన ప్రధాని కూడా ట్రంప్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. అక్కడ
హౌడీ మోడీ అని, మోడీ క్లోడీ అని సభలు నిర్వహించడం, ఒక విధంగా ట్రంప్ ప్రచారానికి ఉపయోగపడటం జరుగుతుంది. దీన్ని మనం ఏ కోణంలో తీసుకోవాలి? కొన్ని పోలికలు ఉన్నాయి, సిమిలారిటీస్ అక్కడ ఇక్కడ. వ్యూహాత్మక మైత్రి ఉంది రెండు దేశాల మధ్యన, రెండు ప్రభుత్వాల మధ్యన ముఖ్యంగా. పైగా మొట్టమొదటిసారిగా చరిత్రలో నెహ్రూ కాలం నుంచి నిన్న మొన్న మన్మోహన్ సింగ్ కాలం వరకు ఎవరు వెళ్ళినా అమెరికాతో స్నేహ సంబంధాలున్న దౌత్య, రాజకీయ, సైనిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఉంటే మొదటిసారిగా హౌడీ మోడీ అనే సభ ద్వారా ఎన్నికల ప్రచారానికే ఒక రకంగా ప్రచారకుడుగా, ప్రాపగేటర్గా వెళ్ళాడు మొట్టమొదటిసారిగా. అంటే ఇంత సంబంధాలు ఉన్నాయి. పైగా ఇజ్రాయెల్తో చాలా సంబంధాలు ఇండియన్ ప్రభుత్వానికి ఉన్నాయి. ఇవాళ అమెరికా మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఇజ్రాయేలీస్ చాలా కీలకమైన పాత్ర, ప్రభావితం చేసే ల్యాబీగా ఉంది. ఆ ఇజ్రాయెల్తో మనం సైనిక సంబంధం ఉంది. ఆ ఇజ్రాయెల్లో ఉన్న రహస్య గూఢచారి సంస్థలతోని భారత ప్రభుత్వం ఈ 6 సంవత్సరాలు బట్టి సంబంధాలు మెయింటైన్ చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కనుక నేను అనుకునేది, అమెరికాలో దీనివల్ల మంచి ఫలితాలు వస్తే దాన్ని ఇక్కడ అప్లై చేసి మరింతగా రేసిజాన్ని, జాత్యంకారాన్ని, మత దురహంకారాన్ని పెంచడానికి ఉపయోగించుకుంటుంది ఈ ప్రభుత్వం. అంటే దాని నమూనా ఇక్కడ అమలు చేయడానికి ఉపయోగపడుతుంది, దానికి బలాన్ని ఇస్తుందని. అది అక్కడ ఫెయిల్ అయితే రేపు రాబోయే 5 నెలల కాలంలో తెలుస్తుంది. ఇది వికటించి ఫెయిల్ అయితే దాని నుంచి అదే నమూనా అమలు చేయకుండా ఎట్లా తప్పుకొని ఆ అమెరికా ప్రభుత్వంతో రేపు వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. రేపు వచ్చే ఇంకో ప్రభుత్వం వచ్చిందనుకోండి, పెట్టుబడిలోని 2వ విభాగానికి ప్రతినిధిగా ఉన్న మరో పార్టీ అధికారానికి వస్తే మోడీ ప్రభుత్వ వైఖరి మారచ్చు, కొంత అంటే ట్యాక్ట్ఫుల్గా మారాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇదే ట్రంప్ అధికారానికి వస్తే ట్రంప్ ఏ ప్రయోగాలు చేసి ఏ జాత్యంకారాన్ని అక్కడ 13% నల్లజాతి ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించి వాళ్ళు రౌడీలుగా, గూండాలుగా, మీరు లూటింగ్ చేస్తే మేము షూటింగ్ చేస్తామని ఇట్లాంటి మాటలు వాళ్ళకి ఉపయోగపడి తెల్లజాతిలో ఉన్న జాత్యంకారిని మేల్కొలిపి తన గెలుపుకు ఉపయోగపడి తన బలపడితే అక్కడ భారతదేశంలో కూడా ఈ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా ఇదే రెచ్చగొట్టి ఇంకా మరింతగా రెచ్చగొట్టి బలపడటానికి నమూనాగా తీసుకోవచ్చు అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ప్రసాద్ గారికి ధన్యవాదాలు. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార నిరసనలు, అదేవిధంగా అక్కడ స్థితిగతులు, ట్రంప్ ప్రభుత్వ వైఫల్యాలు తదితర అంశాల గురించి చక్కటి వివరణ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి.